శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, కొన్ని సంవత్సరాల నుండి మంచిగా ఉండే సాధన చేస్తున్నాను, అంటే మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ క్రమములో నా భర్త ఏదైనా అన్నా కూడా ఓర్చుకునే ప్రయత్నం చేస్తూ తేలికగా తీసుకుంటున్నాను. కానీ ఒక్కొక్కప్పుడు జరిగినవి అన్నీ గుర్తుకు వచ్చి చాలా బాధ అనిపిస్తున్నది. నన్ను నేను తక్కువ చేసుకుంటూ పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటాను. మనకు మనము చెప్పుకుంటూ మనను మనమే మార్చుకోవాలి అని మీరు చెప్పారు. కానీ ఆ టైములో మనసంతా చిరాకుగా గజిబిజిగా ఉండి ఆ మంచిగా ఉండటము అనేదాన్ని అంగీకరించలేకపోతున్నాను, అంటే చేయలేకపోతున్నాను అని. ప్రశాంతముగా ఉన్న మనసుతో కొంతకాలం ఉంటాను, మరలా అదే ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించిన పరిస్థితుల వలన ఉండలేకపోతున్నాను. ఇది నా సమస్య. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అలా ఉండలేకపోతున్నాను. చాలా నిరాశ అనిపిస్తున్నది. ఇలా ఉన్నప్పుడు సరిగా నిద్ర కూడా పట్టటము లేదు. ఇది సోదరి ప్రశ్న. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇంచుమించు అందరికీ సమస్యలు ఉంటాయి. అందరూ ఇలాగే ఉంటారు. మనం ఏదో ఆధ్యాత్మికత మాట్లాడేసుకుంటున్నాము, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెబుతున్నారు చాలామంది మహాత్ములు, గురువులు, ఇలా మీరు భావించుకోవచ్చు. ఎవరెవరినో వాళ్ళు కూడా అన్ని రకాల సమస్యలుగానే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. మనం కుటుంబ జీవితంలో ఎలా ఉంటే వాళ్ళు ఆశ్రమాలు పెట్టుకొని, శిష్యులను పెట్టుకొని, రకరకాల డబ్బులు వ్యవహారాలు పెట్టుకొని బోల్డ్ పెట్టుకుంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. అలా ఉన్నవాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎవరిని విమర్శించాలని కాదు. వాళ్ళకి అనారోగ్యాలు, బాధలు, వాళ్ళు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అనేక ఆపరేషన్లు అవుతూ ఉంటాయి, వృద్ధాప్యంలో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, అసలు మనం గురువులు మహాత్ములని భావించుకునే వాళ్ళకే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, శరీరపరంగా మనస్సు పరంగా. అది మనకు దగ్గర నుంచి తెలియదు. అది వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్నారు కాబట్టి చక్కగా మేకప్లు చేసుకొని మంచి డ్రెస్సులు వేసుకొని ఆ స్టేజీ మీద కనపడి, లేదా టీవీల్లో ఏదో కనపడుతున్న కాసేపు వాళ్ళు చెప్పేటువంటి 4 మాటలు వినేసి అమ్మో వీళ్ళు చాలా శాంతిగా ఉండిపోయారని మనం అనుకుంటున్నాం, భావించుకుంటున్నాం. లేదా పుస్తకాలు రాసిన వాళ్ళు ఆ పుస్తకాలు చదువుకొని అబ్బా ఎంత విజ్ఞానం, ఎంత ఇది, వీళ్ళు ఎంత శాంతిగా బతుకుతున్నారు అనుకుంటున్నాం. కాదు, పుస్తకంలో రాయటానికి అది వాళ్ళకే శాంతి ఉంటుంది. అంటే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, అసలు శరీరముతో ఉన్న ఏ వ్యక్తికైనా, శరీరము మనసు పనిచేస్తున్న ఏ వ్యక్తికైనా, అంటే బ్రతికున్న ఏ వ్యక్తికైనా అశాంతి, గందరగోళం, గజిబిజి ఏదో ఒక టైంలో ఉంటానే ఉంటాయి. అంటే ఇక్కడ విషయం అశాంతి కాబట్టి ఇది సృష్టి మొత్తం ఎవరికైనా ఉంటుంది. భూమి మీదకి దిగి వచ్చిన దేవుడికి కూడా ఉంటుంది. మీరు వెళ్ళి దైవ చరిత్రలు చదువుకోండి. ఎంతమంది వాళ్ళని అడ్డగించారు, ఎంతమంది వాళ్ళతో యుద్ధాలు చేశారు, ఎంతమంది వాళ్ళతో ఘర్షణలు పడ్డారు. అప్పుడు వాళ్ళు అశాంతికి లోనై ఉండరా? దైవావతారులకు ఎన్ని కష్టాలు వచ్చినాయో చూసుకోండి. వాళ్ళ జీవితాల్లో మనకు పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, కథలు ఉన్నాయి చూడండి. అప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా నిద్రపోయి ఉంటారు అనుకుంటున్నారా? లేదు. శరీరం ఉంది, మనసు ఉంది అంటే సుఖము దుఃఖము అనే రెండింటి వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము అనేది ఎప్పుడు కూడా అసలు జీవితం నుంచి వేరు చేయడానికి కుదరని అంశం. అది తెలియటం వలన ఏమవుతుందంటే ఇది ఇలాగే ఉంటుంది అనేటువంటి జ్ఞానం వలన మనం సర్దుకునే ప్రయత్నం చేస్తాం. మనుషులందరూ ఇలాగే ఉంటారు. మనుషులను మనం మార్చలేం. మన మనసు అలా బాధపడతానే ఉంటుంది. దాన్ని కొంచెం చెప్పుకొని సరి చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఇలాగే ఉంటుంది అనేది ఒకటి అర్థం అవ్వాలి, లోపల అర్థం అవ్వాలి. అది జ్ఞానం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎవరి సంగతో ఎందుకు, నా జీవితంలో ప్రాక్టికల్గా ఇవన్నీ ఉన్నాయి. ఇలా నిద్ర పట్టని సందర్భాలు నా జీవితంలో అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా, ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా. ఎందుకనంటే కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి ఇబ్బందులు రావటమో, లేకపోతే ఏదన్నా అనారోగ్యాలు రావటమో, బాధలు రావటమో, ఏదో సమస్య వచ్చినప్పుడు గొడవలు కాకపోవచ్చు, కానీ మరి అవి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. నిద్ర పట్టదు.
దాంట్లో భయం వేస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఏమవుద్దో నాయన, ఇది అనారోగ్యం తగ్గుద్దా, ఎప్పుడు తగ్గుద్ది, ఏమవుతుందో అని ఆదుర్దా ఉంటుంది. ఉపన్యాసాలు చెప్తున్నాను కదా, నేను అంతా అలా స్థిరంగా బండరాయిలాగా ఉన్నాను అనుకుంటున్నారా, లేదా హాయిగా ఉండిపోతారనుకుంటున్నారు? నేనే కాదు, ఎవరైనా. ఎందుకని? శరీర స్థితిలో శరీరం అంతే, మనోస్థితిలో మనసు అంతే. ఎక్కడ స్థిరత ఉంటుంది అంటే జ్ఞాన స్థితిలో, ఆత్మజ్ఞాన స్థితిలో, ఆ శక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు నేను ఈ శరీరం కాదు, మనసు కాదు అనే భావనలో కాసేపు ఆనందంగా ఉంటుంది. కానీ శరీరం, మనసు ఉన్నాక మళ్ళీ ఈ భావనలోకి రావాల్సిందే. మహాత్ములను కూడా ఎంతో మంది ఏడిపించారు. రమణ భగవానుల దగ్గర ఒక అతను ఉండేవాడు. అంటే మీరు కుటుంబం, భార్యాభర్తలు అనుకుంటున్నారేమో, కాదు, మహాత్ములు కూడా 2 మంది ఏడిపించారు. మహాత్ములు కూడా ఎంతో మంది వాళ్ళని బాధపడ్డారు. ఏంటి? ఏమీ కోరని మహాత్ములు, ఊరికనే కూర్చుంటే. మనుషులు అలాగే ఉంటారు, మన సొంత కుటుంబ సభ్యులు అలాగే ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏడిపించే తల్లిదండ్రులు ఎంతమంది తెలుసు నాకు. ఇంకా భార్యాభర్తలు పెద్ద విశేషమైన. భార్యాభర్తలు అంటే ఇంక ఎప్పటికే తగ్గపోరుగా జరిగే యుద్ధాలే. అందులో డామినేటింగ్ గా ఎవరున్నారో వాళ్ళు సుఖంగా ఉంటారు, ఎవరు భరిస్తున్నారో వాళ్ళు బాధగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భర్త డామినేటింగ్ గా ఉంటాడు, కొన్ని కుటుంబాల్లో భార్య డామినేటింగ్ గా ఉంటుంది. ఏ కుటుంబంలో డామినేటింగ్ గా ఎవరున్నారో వాళ్ళు హాయిగా బతుకుతారు. ఎందుకంటే వాళ్ళ డామినేషన్తో మిగిలిన వాళ్ళందరినీ ఎలాగోలా కంట్రోల్లో పెట్టుకొని మానసిక తృప్తితో బతుకుతారు. ఆ డామినేషన్ అంటే వాళ్ళ పెత్తనాన్ని భరిస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఇబ్బందిగా ఉంటారు. ఈ మానసిక బాధ తప్పదు. అటుందా ఇటుందా తెలియదు. అలా కొన్నేళ్లలో తల్లిదండ్రులు నిరంతరం పిల్లల మీద పెత్తనాలు చేస్తూనే ఉంటారు, కొన్నేళ్లలో పిల్లలు తల్లిదండ్రుల మీద చేస్తూ ఉంటారు. ఇలా అన్ని సంబంధ బాంధవ్యాల్లోనూ ఉంది అది. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు మీ మీద పెత్తనానికి వస్తానే ఉంటారండి. అది భర్త, భార్య, లేదా ఆఫీసుల్లోనా ఇదే ఉంటుంది. ప్రతి వాళ్ళకే ఉంటుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళ పైన పెత్తనం చేసేవాడు ఒకడు ఉంటాడు. మళ్ళీ వీడెళ్ళి ఇంకోటి మీద పెత్తనం చేస్తూ ఉంటాడు, వాడు స్త్రీలైనా పురుషులైనా. మన డామినేషన్ సాగినంతసేపు మనం హాయిగా ఉంటాం. అది భౌతిక జీవితంలో శరీరం అలా ఉంటుంది, మనసు అలా ఉంటుంది. మన డామినేషన్ ఎప్పుడు సాగలేదో, మన ఎవరు డామినేట్ చేస్తున్నారో అప్పుడంతా అది కిందకి డేలా పడిపోయి, డిప్రెషన్కి వెళ్ళిపోయి, నిరుత్సాహానికి వెళ్ళిపోయి, నీరసానికి వెళ్ళిపోయి, నిరాశకి వెళ్ళిపోయి, ఏంటి నాకు ఇలా అని అనిపిస్తూ ఉంటుంది. అదే ఇంద్రియముల యొక్క, శరీరం యొక్క విధానం. అవే సుఖ దుఃఖములు. అది ఎప్పుడూ ఉయ్యాలాట ఊగుతానే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పటికీ మన డామినేషన్ అన్ని చోట్ల సాగదు. అలాగే ప్రపంచంలో ఎప్పటికీ అందరూ మనం తగ్గించేయరు. మన కింద ఉండేవాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు తగులుతారు, ఎక్కడో చోట తగులుతారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. మనకి ప్రశాంతత దొరికే ప్రదేశాలు అక్కడక్కడ ఉంటాయి. అలాగే మన అశాంతి కలిగించే ప్రదేశాలు ఉంటాయి. ఇది ప్రతి మనిషి జీవితంలో, అంటే దైవావతారులతో సహా, గురువులు, మహాత్ములతో సహా అందరి జీవితాలలోనూ ఉన్నాయి. కొంచెం డెప్త్కి వెళ్ళి చూస్తే, కరెక్ట్గా చదివితే అన్నీ అర్థమవుతుంది. ఎక్కడ రహస్యాలు కూడా ఎవరో దాయిలా. మనకు అందించబడినటువంటి గ్రంథాలన్నీ, జ్ఞాన గ్రంథాలన్నీ కూడా అందులో జీవిత విధానాలు ఇలాగే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మీకు రమణ మహర్షి ఉదాహరణ జీవితం ఆపేశారు. రమణ మహర్షి దగ్గర ఒక అతను ఉండేవాడు. అతను ఏంటంటే, మొట్టమొదట రమణ మహర్షి అరుణాచలం వెళ్ళినప్పుడు కొత్తలో ఏదో చిన్న కుర్రోడుగా అక్కడక్కడ చెట్ల కింద, పుట్ల కింద, గొట్ల కింద ఏదో ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయి తపస్సులు చేసేసుకుంటూ మౌనంగా ఉన్నారు 11 నుంచి 14 సంవత్సరాలు. అంటే అది నాకు కరెక్ట్గా తెలియకపోవడం వల్ల 2 అంకెలు చెబుతున్నా. మౌనంలో ఉండిపోయారు. అసలు ఆయన మాటలు లేవు. ఎవరొకళ్ళని తెచ్చి పెడితే తింటాం, ఏదో కాలకృత్యాలు ఎక్కడో ఎక్కడ తీర్చుకోవటం, అసలు అదంతా ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియనంత మౌనంగా ఉన్నారు ఆయన. అప్పుడు కొంతమంది అక్కడ ఆయన్ని గ్రహించి అదంతా శుభ్రం చేసి ఆయన దగ్గర ఉండి కొద్దిగా ఏదో అక్కడ వాతావరణం అంతా నీట్గా ఉంచి, పురుగు పుట్ర ఆయనకి హాని చేయకుండా చేసి, కొద్దిగా చెట్లు కొట్టేసి, చదును చేసి, అలా అక్కడ కొంచెం రక్షణగా ఉన్నారు. అలా ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి తర్వాత భక్తులు పెరిగారు, అన్ని పెరిగినాయి, అన్ని సౌకర్యాలు పెరిగినాయి, ఆశ్రమం ఏర్పడిపోయింది. అలా ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి కొంచెం చదువు లేని వ్యక్తి, మామూలుగా కొంచెం స్తోమతలే తక్కువ ఉన్న వ్యక్తి. తర్వాత ఇది బాగా పెరిగినాక డబ్బు ఉన్నోళ్ళు వచ్చారు, స్తోమత ఉన్నోళ్ళు వచ్చారు, చదువు ఉన్నోళ్ళు వచ్చారు, అధికారాలు ఉన్నోళ్ళు వచ్చారు, హోదాలు ఉన్నోళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కలిపి ఆశ్రమాలు నిర్వహించడం, ఆశ్రమాన్ని డెవలప్ చేయటం అవన్నీ చేస్తున్నారు. వచ్చిన భక్తులకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా ఒకటి విధానం, ఒక సంస్థ లాంటిది ఏర్పడిందంటే దాన్ని నిర్వహించే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇతనికి ఏమైంది, మొదటి నుంచి ఉన్నాడు, ఇతనికి పెత్తనం లేకుండా పోయింది. పెత్తనం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది.
కానీ ఇతను మొదటి నుంచి ఉన్నాడు, ఇతను లోపల ఉందనమాట. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నాకు పెత్తనం లేదని. ఇప్పుడు పెత్తనాలు చేస్తున్న వాళ్ళ మీద కొంచెం జలసి, ఈర్ష్య, అసూయ, ఈ మనుషులకు పడకపోవడం అన్ని చోట్ల ఉంటుంది. మనకు దూరం నుంచి ఊరికినే దూరపు కొండలు నునుపు అని మనం అలా ఇల్లు చూసి వచ్చినప్పుడు, ఆ పుస్తకాలు చదివినప్పుడు, ఎవరో చెబితే అవి వింటున్నప్పుడు, ఆ జ్ఞాన బోధలప్పుడు అలా అనిపిస్తుంది తప్ప మొత్తం మనకున్న సమస్యలు అందరికీ ఉంటాయి. భూమి మీద పుట్టిన దైవావతారులతో సహా గురువులు, జ్ఞానులు, మహాత్ములు, మహర్షులు అందరికీ ఉంటాయి. అయితే అటు స్టైల్స్ వేరుకుంటాయి. సామాన్య మానవులుగా మనకి ఇంకా కుటుంబంలో ఉన్నప్పుడు అసలు చెప్పక్కర్లా. చుట్టూ ఉన్న మనుషులందరూ మామూలు వాళ్ళకి ఇంక అందులో చెప్పడానికి కూడా ఉంది. అలా సమస్య లేని మనిషి అసలు ఉండడు. అయితే ఈ రమణ మహర్షి దగ్గర ఉన్న అతను ఏం చేసేవాడు, రోజు వచ్చి రమణ మహర్షి దగ్గర కూర్చునేవాడు. కూర్చుండడం చక్కగా కూర్చునేవాడు వచ్చి రోజు. అయితే ఆ ఈర్షికి, అసూయకి బయట రమణాశ్రమం గురించి, అక్కడ ఉన్న మనుషుల గురించి చెడు ప్రచారాలు చేస్తుండేవాడు, అందరికీ చెబుతూ ఉండేవాడు. అవి మంచిది కాదని, అదని, ఇదని. ఇంతకీ ఎవరి మీద చెబుతున్నట్టు అయింది? రమణ మహర్షి మీద. అక్కడ ఎవరికి తెలుసు రమణాశ్రమం అంటే? రమణ మహర్షిని ఊహించుకుంటారు అందరూ, మనుషుల్ని ఊహించుకోరుగా. అలా చెడు ప్రచారం చేస్తాడు ఊళ్ళోకి వెళ్ళి. అంటే లోపల ఈర్షిని భరించలేకపోతున్నాడు. మళ్ళీ కానీ రోజు వచ్చి రమణ మహర్షి దగ్గర కూర్చుంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఆయన పాదాల దగ్గరే కూర్చుంటాడు. మీ పాదాలే నాకు శరణం అంటాడు, మీరే నా దైవం అంటాడు. తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే, చిన్న చిన్న పుస్తకాలు, పాంప్లెట్లు ప్రింట్ చేసి, అంటే వ్యతిరేకంగా, ఆశ్రమానికి వ్యతిరేకంగా ప్రింట్ చేసి, రమణ మహర్షికి వ్యతిరేకంగా ప్రింట్ చేసి వాటిని పంచటం మొదలుపెట్టాడు. ఏంటి, రమణ మహర్షి దగ్గరికి వచ్చి కూర్చుంటూనే అక్కడ కూర్చుంటున్నాడు, రోజు వస్తున్నాడు, ఆశ్రమానికి వస్తాడు, అందరితో పాటు వస్తాడు, ఆయన దగ్గరే కూర్చుంటాడు, ఆయన నా గురువు అంటాడు, దైవం అంటాడు. కానీ మళ్ళీ బయటకు వెళ్ళి పుస్తకాలు పంచుతున్నాడు, పాంప్లెట్లు పంచుతున్నాడు. ఏంటి, వీళ్ళకి వ్యతిరేకంగా ప్రింట్ చేసి. ఇక్కడంతా సరిగ్గా లేదు, మంచిగా లేదు, ఇదంతా నమ్మకండి అన్నట్టుగా. అరే, రమణ మహర్షికి చాలాసార్లు చెప్పారు, ఆశ్రమాలను నిర్వహించి ఆశ్రమ నిర్వాహకులు చాలామంది చాలాసార్లు చెప్పాడు, ఇతను ఇలా చేస్తున్నాడే, వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు. అలా చాలా కాలం చెప్పినా ఆయన ఏం పట్టించుకోవాలి. అసలు ఆయన రమణ మహర్షి అవి తీసుకోవాలి. అతను వస్తాడు, వెళ్తాడు. ఒక సందర్భంలో ఇంకా అది తారాస్థాయికి వెళ్ళిపోయింది. విపరీత ప్రచారం జరిగిపోయి పుస్తకాలు ప్రింట్ చేయటం, కాగితాలు పంచటం, అయినా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇదంతా నిజమేమోనని ప్రజలు అనుకోవటం. అతను రాణిస్తున్నారు అంటే అక్కడ అంతా చూసే ఇతను పాంప్లెట్లు ప్రింట్ చేసి పుస్తకాలు పంచుతున్నాడేమో అని ప్రజలు అనుకొని అది విపరీతమైన ప్రచారం అయిపోతుంది. అది రమణ మహర్షి దాకా వచ్చింది. భక్తులు కూడా చెప్పారు, చాలా మంది చెబుతున్నారు, ఏమండి ఇతను ఇలా చేస్తున్నాడని. ఒక సందర్భంలో రమణ మహర్షికి కించిత్తు మనసుకి బాధ అనిపించింది. ఎందుకు ఇలా వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, ఇలా చేస్తాడేంటి అని. పాప ఆయన ఏం పట్టించుకునేవారు కాదు అసలు. ఎవరో ఆశ్రమ నిర్వహణ అంతే. ఆయన కూడా భక్తులందరూ ఎలా వచ్చి కూర్చున్నారు అలాగే కూర్చునేవాళ్ళు తప్ప ఎప్పుడూ ఎన్నడూ ఆయన అసలు ఇది నాదని కానీ నేనని కానీ మాట్లాడలేదు అసలు. కానీ ఆయనకు బాధ అనిపించి అతను వచ్చాడు, కూర్చున్నాడు. అతన్ని అడిగారు, ఏంటి సంవత్సరాల తర్వాత, అది కూడా ఎంతో మంది భక్తులు కూడా చెబుతుంటే రోజు వచ్చి ఇలా ఆయనకి చూపించారు ఆ పాంప్లెట్లు, పుస్తకాలు వ్యతిరేకంగా ప్రింట్ చేసినాయి, ఆశ్రమం మంచిది కాదని. అంటే అది రమణ మహర్షి అతన్ని అడిగారు, ఒరే ఎందుకురా రోజు వస్తున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, మమ్మల్ని ఎందుకునైనా ఇలా బాధ పెడుతున్నావు అని. అంటే అడిగే ఆ బాధలో ఆయన అసలు ఆయన అన్న ఏకైక వ్యక్తి ఇతనేమో. ఎందుకంటే వేరే ఎవరిని ఆయన ఏమి అన్నట్టు ఎక్కడ కనపడవు. అది కూడా చాలా చక్కగా మామూలుగానే పాపం అన్నారు, ఎందుకు మాలాంటి వాళ్ళని ఇలా బాధ పెడుతున్నావు, నరకానికి పోతావా అన్నారు. ఎందుకు బాధ పెడుతున్నావు, ఏం చేసావు అసలు, ఇలా మౌనంగా గోచిపెట్టి కూర్చున్నాను, చూస్తున్నావు కదా సంవత్సరం నుంచి, మళ్ళీ వస్తావు నా కాళ్ళకి నమస్కారం పెడతావు దేవుడు అంట, ఎందుకు బాధ పెడుతున్నావు, నరకానికి పోతావు అన్నారు. అప్పుడు అతను ఎలాంటి చూడండి, స్వామి నరకములో కూడా తమ పాదాలు ఉంటాయి, నన్ను రక్షిస్తే మీ పాదాలను నేను ఎప్పుడు వదలను అన్నాడు. మీరు రక్షిస్తారు నన్ను. వెంటనే రమణ మహర్షికి కంటి వెంట నీటి బొట్లు వచ్చినాయి, గొంతు గద్గదమైంది. అంటే మనకు దుఃఖం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు చూడండి గొంతు ఇదవుతుంది, అలా అయిపోయి, అలా రక్షిస్తున్నాను కనుకొనే ఇప్పటి వరకు ఇలా ఉన్నావు అన్నారు. ఇక నాకు కనపడకు, ఇక్కడికి రాకు, నా మనసు మారుతుందేమో నాకు తెలియదు, మారదు, ఇలాగే ఉంటాను నేను, కానీ తెలీదు
వెళ్ళిపో అన్నారు. ఎలాంటి పనులు చేయకు, అది నీకు మంచిది కాదు, మేలు కాదు, నేను ఎప్పుడూ రక్షిస్తానే ఉంటాను అన్నాడు ఆయన. వెళ్ళిపో అన్నాడు. మహాత్ములను కూడా వదలలేదు ఎవరో. ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. ఈయన చుట్టూ జనం మూగిపోతున్నారని ఈర్ష్యపడి ఎవడో ఇంకొక స్వామిలాగా వేషాలు వేసుకొని ఉంటారుగా, కాషాయాలు కట్టుకొని, ఈయన కాషాయం కట్టుకోలేదు, రమణ మహర్షి చిన్న గోచి పెట్టుకున్నారని. జనమంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన్ని ఓ స్వామి స్వామి అని పొగిడేస్తున్నారని భరించలేని ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నటువంటి ఒక దొంగ స్వామి. అది కొండ ప్రాంతం. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాలంటే ఆ కొండ ప్రాంతంలో కాలిబాటలో నడిచి వెళ్ళాలి. ఇది చాలా ఎప్పుడుదో విషయం ఇదంతా. ఇప్పుడు అక్కడంతా బాగా డెవలప్ అయిపోయింది. ఎప్పుడో విషయం చెబుతున్నా. ఆ కొండ ప్రాంతంలో కాలిబాటలో భక్తులు ఆయన చూద్దామని నడిచి వెళ్తుంటే ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళు వీడు పైనుంచి కొండపై నుంచి రాళ్లు డొల్లించేవాడు, వాళ్ళ మీదకి రాళ్ళు తోసేసేవాడు కొండపైన కూర్చొని. ఎవరు రాళ్ళు డొల్లిస్తున్నారో తెలిసేది కదా, అసలు భయపడేవాళ్ళు భక్తులు. ఈ విషయం తెలిసి రమణ మహర్షి ఒకసారి కొండ వెనక వైపు నుంచి వెళ్ళి పైకెక్కి నుంచున్నారు. అతని వెనకాల నుంచున్నారు. వాడు మనుషులు వెళ్తుంటే రాళ్ళు డొల్లిస్తున్నాడు. రమణ మహర్షి అన్నారు, ఎందుకు నాయనా అలా చేస్తున్నావు, ఏంటి నీ సమస్య చెప్పు, ఒకవేళ నా వల్లనే నీకు బాధ అయితే నేను ఈ ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పారు. ఇలా ఉంటాయి, ఇంతే, మనిషి ఇలాగే ఉంటాడు. అందుకే మనిషి ఎప్పుడు శరీర భావనలో జీవించేవాడి జీవితంలో ఆత్మజ్ఞానము అనేది, ఆధ్యాత్మికత అనేది తెలియకపోతే మనిషిలో మార్పు రాదు. ఆధ్యాత్మికత గుణమార్పు ముఖ్యం. అయితే గుణమార్పు ఎదుటోళ్ళే మనం తేలంగా, ఎదుటి వ్యక్తులు ఎలా తేగలం మనం? వాళ్ళు ఎప్పుడు శరీర భావంలో అలాగే ఉంటారు. అందులో మన కుటుంబ జీవితాలంటే భార్య భర్త సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, శారీరక సంబంధాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, కుటుంబ జీవితం ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఎన్నో ఉంటాయి, బంధువర్గాలు ఉంటారు. ఇక్కడ సోదరు రాశారు, నన్ను నేను తక్కువ చేసుకుంటూ పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటానని. అంటే ఏంటి, చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలుగా ఉన్నప్పుడు మన మీద మనకు నమ్మకం తగ్గిపోద్ది. అందులో మన సొంత భర్తో, సొంత భార్యో, సొంత తల్లిదండ్రులో బాగా దగ్గర సంబంధ బాంధవ్యాలు, మన సొంత వాళ్ళు మనం తక్కువ చేస్తున్నప్పుడు అసలు ఇంకా మన మీద మనకు నమ్మకం పోతా ఉంటుంది. ఇలా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనికిరాని వాళ్ళగా చేసిన వాళ్ళని చూసి అసలు తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. 100కి 99 మంది తల్లిదండ్రులు పిల్లల కోసమే బతుకుతారు. కానీ ఒక 1% రాక్షస సమూహం ఉంటుంది. అలా నేను చూశాను. పిల్లలు మా బానిసలు, మా కాళ్ళ కాడపడి ఉండాలి, మా దగ్గర మా చెప్పుల కింద ఉండాలని కోరుకునే రకం తల్లిదండ్రులనే చూశాను. ఇంకా భార్యాభర్తలు గొడవే ఉంది అసలు, అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు రాజ్యం వదులుకొని ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం పెడితే రామాయణం మన కోసమే రచించారు, మనమే చదువుకోవాలి. అది ఆయన పట్టాభిషేకం అనేటువంటి ప్రోగ్రాం పెడితే పట్టాభిషేకం చేయకపోగా మరుసటి రోజు ఆయన అడవులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకని? తల్లిదండ్రుల వల్లనే. మరి అక్కడ ఉన్న తండ్రేగా, అక్కడ ఉన్న తండ్రి కాదా? ఆయన వెళ్ళింది తల్లిదండ్రుల వలన కాదా? అక్కడికి వెళ్తే ఏమైంది? ఎవడో వచ్చి తన భార్యను ఎత్తుకుపోయాడు, రావణాసురుడు అనేవాడు. మీరు స్టోరీలో అవతార పురుషులు రావణాసురుడిని చంపడానికి రాముడు వచ్చాడు, ఇవన్నీ మహిమలు మాయలు తీసుకోకుండా రామాయణము అంటే రాముడు నడిచిన మార్గము. శ్రీరామచంద్రుడు మీరు రామాయణంలో ఎక్కడైనా వెళ్ళి చదవండి, నేను అవతార పురుషుడిని దేవుడిని నేను చెప్పలే, నేను మానవుడిని, మానవుడిగానే కథ చదవమని చెప్పారు. ఎందుకని మానవులకి ఇలాగే ఉంటుంది. కుటుంబాలు, కలహాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇలాగే ఉంటారు ఎవరైనా. ఇప్పుడు తల్లిదండ్రుల వలనగా ఆయన వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఏమైంది? మళ్ళీ రావణాసురుడు తన భార్యని ఎత్తుకుపోయాడు వచ్చి. అక్కడికి ఎవరో స్త్రీ వచ్చి నేను నీతో ఉంటానంది. ఎవరో రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ. అన్ని రకాల వాళ్ళు తగులుతారు. మన వశపరుచుకునేవాళ్ళు తగులుతారు, మన మోసం చేసేవాళ్ళు తగులుతారు, మనకు హాని చేసేవాళ్ళు తగులుతారు. ఇదేక సృష్టి అంతా, తప్పొప్పుల కలయిక సృష్టి, మంచి చెడులు కలయిక సృష్టి. ఒకసారి మంచి వస్తుంది, ఒకసారి చెడు వస్తుంది. ఇక్కడ మనను మనం నిలబెట్టుకోవడం ఆధ్యాత్మికం. ఇప్పుడు ఆ భర్త ఇలా చేశాడు, మా నాన్న ఇలా చేశాడు, మా ఆవిడ ఇలా చేసింది అంటే ఆ లాటరీ మనకే తగిలింది. అందరు భర్తలు అలా చేయరుగా, భార్యల్ని ఆరాధించేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. అలానే భర్తలను పీడించుకు తినే భార్యలు బోల్డు మంది ఉన్నారు. అన్ని సంబంధ బాంధవ్యాల్లోనూ మంచి అలా ఉంది. అది మనకు తగిలిన లాటరీ అంతే. ఏదో ఒక లాటరీలో అందరికీ ఏదో కష్టం తగులుద్ది. ఒకటేంటి 100 తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ విషయం ఏంటంటే శరీరపరమైన భావజాలం ఇలాగే ఉంటుంది. శరీరంతో మీరు సంపూర్ణమైనటువంటి శాంతిని, హాయిని, సుఖాన్ని, సంతృప్తిని ఎప్పటికీ పొందలేరు. అది నశింపు వైపు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతుంది. అది శరీరంతో తయారైన మనసు భావాల పుట్ట, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. తనను తాను బేరీ చేసుకునే విషయంలో దగ్గర సంబంధ బాంధవ్యాలు ఎప్పుడైతే మనకు సపోర్ట్ ఇవ్వవో, అంటే తల్లిదండ్రులు, భర్త, భార్య, సొంత వాళ్ళు బాగా దగ్గర ఎవరి ఆధారంతో మన జీవితం ముడిపడి ఉన్నది అనుకుంటాము, వాళ్ళు ఎప్పుడైతే మనతో ప్రేమగా ఉండరో, ఆధారంగా ఉండరో, వాళ్లే మన చులకన చేస్తూ ఉంటారో అప్పుడు మనోభావంలో చులకన వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నాయంటే ఆ పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు. ఇప్పుడు భార్యలు సరిగ్గా లేకపోయినా డిప్రెషన్కి వెళ్ళిపోతారు భర్తలు, తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు, వృద్ధాప్యంలో పిల్లలు సరిగ్గా చూడకపోతే తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు. అలా రకరకాల బంధాలు, ఇవి బాగా దగ్గర సంబంధ బాంధవ్యాల వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మానసికమైన దెబ్బలు తగిలేది బాగా దగ్గర వాళ్ళ వల్లనే, దూరం వాళ్ళ వలన తగలవు. అయితే అన్నింటికి పరిష్కారం ఒకటే, ఆత్మజ్ఞానం తప్ప దారి లేదు. ఎందుకనంటే ఇవి మారవు, ఇలాగే ఉంటాయి. నువ్వు ఎదుటి వ్యక్తిని ఎప్పటికీ మార్చలేవు. నిన్ను నువ్వు మార్చుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు గ్రహించుకోవడం, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం తప్ప ఎలా కుదురుతుంది? అసలు కుదిరే పాసిబిలిటీ లేదు. ఆ కుదిరే పాసిబిలిటీ లేక రావణాసురుడిని రాముడు ఎన్నిసార్లు అడిగాడు, నాయన నీతో యుద్ధం చేయాలని నాకు ఇష్టం లేదు, నిన్ను చంపాలని నేను అనుకోవడం లేదు, నా సీతను నాకు అప్పచెప్పేస్తే నేను తీసుకెళ్ళిపోతాను, నీ రాజ్యము నిన్ను వదిలేసి వెళ్ళిపోతా, నేను యుద్ధం చేయను అని ఎన్నోసార్లు అడిగారు ఆయన. ఒకసారి కాదు, యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అడిగారు, చివరి రోజుల్లో కూడా అడిగారు, చంపే ముందు కూడా అడిగారు. వాడు చావనైనా చేస్తాను కానీ ఏమన్నాడు. ఇలాగే ఉంటాయి మానవ సంబంధాలు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఏం చేయాలి? మనం అందుకే ఆ కథలు మనకి ఎందుకు చెప్పారంటే అదేదో ఆ కాల యుద్ధాలు, ఇక్కడ మనకు అంత సమస్యలు ఉండవు. కానీ మనది మనతో మనకు మనోయుద్ధం, ఎదుటోళ్ళతో యుద్ధమేం లేదు. ఇక్కడ పనిచేసేది ఆత్మజ్ఞానం ఒకటి. ఏంటో తెలుసా? మనుషులందరూ ఇలాగే ఉంటారు. భర్త అయినంతే, తండ్రి అయినంతే, తల్లి అయినంతే, కొడుకు అయినంతే, అసలు మనిషి అయితే ఇంతే, ఏ బంధం అయినంతే. అది అలాగే ఉంటుంది ఆ బంధం. ఎందుకంటే మనిషి అనగానే నేను అన్న శరీర భావనలో అహంకారం నా పనిచేస్తూ ఉంటుంది, నా అనుకూలత నిరంతరం. నాకు అందరూ అనుకూలంగా ఉండాలనే ప్రయత్నిస్తాడు మనిషి. వాళ్ళ మనసు అలాగే ఉంటుంది. ఈ అనుకూలతల ప్రయత్నంలో ఎవరిది సాగింది వాళ్ళు సాగిన చోట సాగించుకుంటూ ఉంటారు. ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో, ఓహో వీళ్ళకి ఇక్కడ సాగుతుంది, సాగించుకుంటున్నారు, మన ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి మనమే అర్థం చేసుకొని వీళ్ళు ఎలా ఉంటారు, కాబట్టి మనల్ని మనం అర్థం చేసుకొని మన మనసును పాడు చేసుకోకుండా, బుద్ధిని పాడు చేసుకోకుండా, డిప్రెషన్లకు వెళ్లకుండా మన జీవితాన్ని మనం జీవించాలి. ఎవరి జీవితం వాళ్ళదే. ఇప్పుడు ఈ పీడించే వాళ్ళందరూ మన ఆరోగ్యాలు పాడైపోయినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, మనం ఇబ్బందులు పడుతున్నాం, వాళ్ళు ఏమైనా సరి చేయగలరా? లేదు, ఇంకా పీడిస్తారు. కాబట్టి మన శాంతిని మనం వెతుక్కోవాలి. మన నిద్ర పట్టలేదు, ఇప్పుడు వాళ్ళు నిద్ర పట్టిస్తారా మనకి? ఇంకా నిద్ర చెడిపోయేట్టు చేస్తారు. ఇక్కడ నిన్ను నువ్వు సరి చేసుకోవటం, నిన్ను నువ్వు నిలబెట్టుకోవటం, నిన్ను నువ్వు చక్కదిపెట్టుకోవటం తప్ప దారి లేదు. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతం అని ప్రతిసారి చెప్పాను. కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి. శరీరపరంగా అవసరాలు ఉంటాయి. ఆహారంతో కలయిక ఉంది, గాలితో కలయిక ఉంది, నీటితో కలయిక ఉంది, పంచభూతాలు అన్నింటితో కలయిక ఉంది, మనుషులతో కలయిక ఉంది, ప్రపంచంతో కలయిక ఉంది, కొన్ని వేల విషయాలతో కలయిక ఉంటుంది. దేనికి? శరీరానికి. లేదా శరీరం నిలబడదు. ఆ వేల విషయాలన్నీ మనసుగా మారుతాయి, భావాలుగా మారుతాయి. మనసు శరీరానికి సంబంధించింది, ప్రాపంచిక విషయాలు పుట్టది. ఆ భావజాలాన్ని కదుపుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. మీరు ట్రై చేస్తున్నారు, ఉండలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, అందులో పెద్ద విశేషమే ఉంది. కానీ ఈ ఉండలేకపోవటం అనేది ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఉండగలుగుతున్నాను, ఎక్కువసేపు ఉండగలుగుతున్నాను. అది హఠాత్తుగా రాదు, ఎక్కువసేపు ఉండగలుగుతున్నాను. ఇలా పెరుగుతూ పెరుగుతూ ఒక రోజుకి మనుషులు ఇలాగే ఉంటారు, ఇంతే, వాళ్ళకి అంతే తెలుసు, అంతకు మించి వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రవర్తన అంతే, వాళ్ళ జ్ఞానం అంతే, వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళ ఆలోచన అంతే, వాళ్ళ స్వార్థం అంతే. అంటే ఏంటి? చెడు గురించి చెబుతున్నా. అలా మంచోళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఎవరికి వాళ్ళు తనని తాను నిలుపుకునే విధానం చెబుతున్నా. ఇది ఇంతే అని తెలుసుకోవాలి. ఇప్పుడు నొప్పు కాలుతుందని తెలిసాం, ఎందుకు కాలుతావు నొప్ప, ఎందుకు కాలుతావు నొప్ప అని మనం ఏడ్చినా, డిప్రెషన్కి వెళ్ళిపోయినా, మనం దుఃఖపడిపోయినా, నిద్రపోకపోయినా, ఈ తల గోడకేసి కొట్టుకున్నా నొప్పు గుణం మారదుగా.
నొప్పు గుణం మారుతుందా? పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది. మనం ఏం చేసినా, ఎంత బాధపడినా, తపస్సులు చేసినా పచ్చిమిరపకాయ కారం పోద్దా? అలా దేని గుణం దాంది. నీ గుణాలు మార్చుకునే అవకాశం నీకుంది, ఎదుటి వాళ్ళ గుణాలు మార్చే అవకాశం నీకు లేదు. అందుకని దాన్ని అర్థం చేసుకో. పచ్చిమిరపకాయ ఇలాగే ఉంటుంది, అల్లం ఇలాగే ఉంటుంది, వెల్లుల్లి ఇలాగే ఉంటుంది, దేని గుణం దానికి ఉంది. కారం ఇలాగే ఉంటుంది, దేని గుణం దానికి ఉంది. కాబట్టి నేను దేనితో ఎంత జాగ్రత్తగా ఉండాలని నేను తెలుసుకోవాలి. నాకు పచ్చిమిరపకాయ కావాలా అక్కర్లేదా? అలాగే భార్యలా, భర్తలా, కొడుకులా, కూతురిలా, తండ్రిలా, అందరూ తల్లిలా, రకరకాల ఇలా వాళ్ళతో ఆ విషయంలో ఎలా ఉండాలి. తర్వాత ఇంక బ్రెయిన్గా తీసుకోకూడదు. ధర్మంగా బాధ్యతలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. మంచిగా ఉండటం అనే సాధన అంటే ఇది. అంతే తప్ప మంచి చేతకాని ధనం కాదు. నేను చేయవలసినవి చేశా, నువ్వు చేయవలసినవి చేస్తావో చేయవో నీ కర్మ. నువ్వు ఎలా ఉంటే అలా ఉండు. నా బాధ్యతలు నేను చేశా. నీ అజ్ఞానం నిన్ను ఎలా నడిపిస్తే అలా నడు, నీ జ్ఞానం నిన్ను ఎలా నడిపిస్తే అలా నడు. ఎందుకంటే నేను నీ లోపల దూరి నిన్ను మార్చలేను. కాబట్టి మనుషులు ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఒక పులి కనపడింది ఏం చేస్తాం? ఓ సింహం కనపడింది ఏం చేస్తాం? ఓ పాము కనపడింది ఏం చేస్తాం? కటాయించుకుంటామా? తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఆ సమయంలో వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు రోజు పులి కాకపోవచ్చు, కానీ రోజు మంచిగా ఉన్నోడు కూడా పులిలా, పాములా ప్రవర్తిస్తాడు ఒక్కో రోజు. అప్పుడు తప్పించుకోవటమే. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి. మళ్ళీ అలానే ఇప్పుడు నేను చెప్పే ఉపన్యాసం చాలా తేలిక, ఒట్టి మాటలేవి, కానీ ఆచరణ చాలా కష్టం. భరించి మీరు బాధపడే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మళ్ళీ చెబుతున్నా, అవన్నీ నాకు కూడా ఉన్నాయి. మీకు అసలు తెలియదేమో, నేను జీవితకాల మౌనము అని పెట్టుకున్నా. 3 సంవత్సరాలు దాటిపోయింది, ఇది 4వ సంవత్సరం. నా ఇంటికి ఎవరో రావద్దు, నేను ఎవరింటికి రాను, మీకు నమస్కారం అని చెప్పా. అది చెప్పటానికి నేను 51 సంవత్సరాల వయసులో చెప్పా. అది చెప్పటాలకి 25-30 సంవత్సరాల నుంచి నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పరిశీలించి ఇక వీళ్ళని నేను భరించలేను అని ఒక నిర్ణయం వచ్చినాక డబ్బు వదులుకొని, బిజినెస్లు వదులుకొని, సర్వం వదిలేసుకొని పెట్టుకుని. అంటే అన్ని వదిలేశానంటే అర్థం చేసుకోండి, అవి ఎవరితో వచ్చి ఉంటాయి? అతి దగ్గర సంబంధాలతో వచ్చి ఉంటాయి. లేకపోతే అన్ని వదిలేయటం ఉండదుగా. ఎందుకంటే నాది ఉద్యోగం కాదు, బిజినెస్. అది కుటుంబానికి సంబంధించింది. వదిలేశాను, నమస్కారాలు పెట్టాను. నాకు అసలు వద్దు బాబోయ్ మీకు నమస్కారం. అలానే ఎవరిని ఒక్క మాట అనలా, నేను అసలు ఒక మాట అనలా. ఇప్పుడు మీకు ఊరికనే ఈ బాధలో మీ బాధకి పంచుకోవటానికి నేను కూడా బాధపడి మౌనం పెట్టుకున్నానని చెబుతున్నాను తప్ప ఒక్క మాట ఆ రోజు ఎవరిని అనలా, ఈ రోజు ఎవరిని అన్నా. అయితే మౌనం పెట్టుకున్న కారణం ఏంటంటే అక్కడ కుదిరింది నాకు. నా భార్య, నా పిల్లలు నా బాధ్యత. నేను మౌనం పెట్టుకునే వాళ్ళు ఎవరు నా మీద ఆధారపడిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళకి నాతో అవసరత లేదు. నాయనంటే చాలా చిన్న చులకన చూపు. నేనన్నా నా కుటుంబం అన్న ఆ చులకన చూపు వల్లనే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. 25-30 ఏళ్ళు భరించాను. వాళ్ళకి పాపం విపరీతమైన రాయల్ ఫీలింగ్స్. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నేను చాలా పనికిరానటువంటి సన్నాసిని. చులకన చూపు. నేను సన్నాసిని అయినప్పుడు ఇంకా నా కుటుంబం ఇంకా అంతకంటే సన్నాసులు కదా. చులకన చూపు పోదు కదా. అందుకని నా భార్య, నా పిల్లలు నా బాధ్యత. కాబట్టి జీవితకాల మౌనము అంటే ఆలోచించి చూడండి మీరు. అది పెట్టుకున్నానండి. అది ఇప్పుడు నా భార్య పిల్లలతో కుదరదుగా. వాళ్ళు మరి పిల్లలు చిన్నపిల్లలు, భార్య నా మీద ఆధారపడి ఉంది. అందుకని మౌనంగా పిల్లలు చదువులు అవ్వాలి, వాళ్ళ వరకు మాట్లాడుతున్నా, మా ఇంటి పనుల వరకు చేసుకుంటున్నా, ఇంకెవరి జోలికి వెళ్ళటల్లా. దీనికి నేను లక్షల ఆదాయాన్ని వదిలేశాను. ఇప్పుడు నాకు ఆదాయం లేదు. నా వయసు 55 ఏళ్ళు వచ్చేసినాయి. నేను ఇది మౌనం పెట్టుకుంది 51 ఆ సంవత్సరాలు, 51, 52 సంవత్సరాల్లో. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి ఏం చేయను? ఆ ఉన్న వ్యాపారాలే తెలుసు నాకు, అంతకు మించి తెలియదు నాకు. ఈ వయసులో ఇంకేం చేయను. అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అయినా కూడా నేను మౌనం పెట్టుకొని ఇన్ని తెలిసి డబ్బులు వదిలేసి, మనుషులను వదిలేసి, మీరు వద్దు బాబోయ్ మీకు దండం, మీకు సంబంధించింది ఏది నాకు వద్దు అని దండం పెట్టాను అంటే ఎంత లోపల నేను మానసికంగా నలిగిపోయి ఉంటానో ఆలోచించండి అసలు. ఇప్పుడు కూడా మా ఇంట్లో మా భార్య, భర్త ఉన్నాం. ఏదైనా చిన్న మాట ఘర్షణ వస్తే మౌనంగా ఉంటాను. అంటే ఎందుకు చెబుతున్నానంటే బాధగా ఎక్కువ తీసుకోను. చిన్న బాధ కలుగుద్ది. ఎందుకు తీసుకోనంటే మనుషులు ఇలాగే ఉంటాము. నేను ఆవిడని బాధ పెట్టకూడదు. మనకెందుకు, ఆవిడ మన ఏదన్నా ఒకవేళ బాధ కలిగించేలా జరిగినా మౌనంగా ఉందామని నిర్ణయించుకున్నాం. ఇక పిల్లల విషయానికి వస్తే అసలు వాళ్ళు బాధ పెట్టేది లేదు. ఎందుకంటే పిల్లలు చాలా దూరంగా చదువుకుంటున్నారు. ఒక అమ్మాయి అయితే అసలు ఈ దేశంలో లేదు. మా పాప వేరే దేశంలో చదువుకుంటుంది. పాప పెద్దదే. అబ్బాయి ఎక్కడో ఇతర రాష్ట్రంలో చదువుకుంటున్నాడు.
జస్ట్ వాళ్ళకి అవసరాలు తీరిస్తే చాలు, నేను తర్వాత వాళ్ళకి చిన్న ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ దారేళ్ళు వెళ్ళిపోతారు. జీవితం ఇంతే. ఇప్పుడు నాకు ఎవరూ లేరు మనుషులు అసలు. ఒకప్పుడు రాజవైభవంతో బతికినండి, కానీ ఆ చుట్టూ ఉన్న మనుషుల్ని భరించలేక నాకు ఆ రాజవైభవం వద్దు, ఈ పేదరికం, ఈ మామూలుతనం, ఈ సామాన్య జీవితం చాలు నాకని అలా బతుకుతుంది. ఇవన్నీ ఉపన్యాసాలు చెబుతున్నాను, చాలా గొప్పవాడిని అనుకుంటున్నారేమో. నా ఇంటి నిండా సమస్యలే, ఒంటి నిండా సమస్యలు. అందుకే మౌనంలోకి వచ్చాను. నేను మౌనం పెట్టుకుంది ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్తో కాదు. అలానే కుటుంబ జీవితంలో మీరు మౌనాలు పెట్టుకోకూడదు, కుదరదు. నేను కుటుంబ జీవితంలో భార్య పిల్లలు బాధ్యతల దగ్గర మౌనం పెట్టుకోలే. ఎవరికి నా అవసరత లేదో, ఎవరు నా మీద చిన్న చూపుతుందో, ఎవరికి నా మీద చులకన భావాలు ఉన్నాయో, ఎవరికి నేను నా కుటుంబం అంటే మహా చులకన ఉందో, ఎందుకులే ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు చూసినా ఇలాగే ఉంటుంది, ఇళ్లలో మార్పు రాదు. ఇంకా ఆ భావాలు పెరుగుతున్నాయి, ఈర్ష్యలు అవుతున్నాయి, అసూయలు అవుతున్నాయి, ద్వేషాలు అవుతున్నాయి. చులకన భావం పెరిగిపోయి, అహంకారం పెరిగిపోయి ఇంకా అది రకరకాలు అయిపోతుంది. ఎందుకు ఆ విస్తృతిలోకి దాన్ని అటు తీసుకెళ్ళటం అని చెప్పి మనం తప్పుకుంటే అందరూ హాయిగా ఉంటారు, వాళ్ళు హాయిగా ఉంటారు, మనం హాయిగా ఉంటాం అని. అలా తప్పుకోవడానికి మొత్తం నేను నా సర్వస్వం వదులుకోవాల్సి వచ్చింది. సింపుల్ అని. అదే కుటుంబ జీవితంలో మరి మౌనం అంటే కుదరదు. భార్యని నేను వదలను కూడా, చెట్టు చివరి రోజు వరకు వదలను. అలానే నీకు అన్ని అనుకూలంగా ఉన్నాయండి, ఎందుకుంటే ఉండవు. భార్యాభర్తల నుంచి బోల్డ్ గొడవలు అవుతూ ఉంటాయి. కానీ చెప్పాక మౌనంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. అలానే ఆమె చెడ్డదనేం కాదు, అదంతే. ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు అంతే. నా వల్ల కూడా ఆమెకు ఇబ్బంది ఉండొచ్చు, నా మౌనమే ఆమెకు ఇబ్బందిగా ఉండొచ్చు. పిల్లల బాధ్యతలు అవ్వాలి, తప్పదు. అంటే తప్పించుకొచ్చేసి అని నలుగురినే పెట్టుకున్నాను. నలుగురేంటి, మళ్ళీ నలుగురు అని ఎందుకంటున్నానంటే, నా భార్యకి సంబంధించిన వాళ్ళ అమ్మగారిని ఎవరు చూసేవాళ్ళు లేరు, వృద్ధాప్యంలో ఉన్నాయి. ఆమెకు అన్ని అనారోగ్యాలు, అసలు కన్ను కనపడదు, నడవలేదు, బోల్డ్ చాకరీ చేయాలని ఆవిడని మా ఇంట్లో పెట్టుకున్నాను. ఎందుకని చూసేవాళ్ళు లేరు. ఇప్పుడు నా భార్యకి సంబంధించిన తల్లి, నేను మా ఇంట్లో ఉంటాం. నా పిల్లలిద్దరూ బయట చదువుకుంటున్నారు. అంటే నలుగురు, నా పిల్లలిద్దరూ, నా భార్య తల్లి. ఆవిడ నేను చూడాల్సిన అవసరం లేదు, కానీ మరి ఆవిడ చూసే దిక్కు లేదు. మా ఇంట్లో దింపి వెళ్ళిపోయారు, మేమే చూస్తున్నాం. ఇది ఇంతే, చెప్పడానికి ఏం లేదు. మా ఇంట్లో దింపి వెళ్ళిపోయింది వాళ్ళ సొంత కొడుకున్నాడు. ఆమెకి అన్నీ ఉన్నాయి, ఆమె కుటుంబం ఉంది, ఆమె కొడుకు ఉంది. మా ఇంట్లో దింపేసి వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు ఎంతటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు ప్రపంచంలో. వీటన్నింటినీ ఇది ఇలాగే ఉంటుంది. వాళ్ళు అలా ఎందుకున్నారు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరికాళ్ళు. శరీర భావంతో ఉన్నప్పుడు ఇది జంతు ప్రపంచము. జ్ఞాన భావంలోకి వెళ్తేనే ఇది మానవ ప్రపంచం. బోల్సార్లు చెప్పాను, అన్ని శీర్షికల్లో చెప్పాను. శరీర భావంలో ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, నేనన్న అహంకారము, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. శరీర భావంలో సర్వ అవలక్షణాలు వచ్చేస్తాయి. జంతువులకి ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఉంటాయి మనుషులకి. ఎందుకనంటే జ్ఞానాన్ని, జంతువులకి విచక్షణా జ్ఞానం లేదు, మనిషికి ఉన్నంత ప్రజ్ఞ, తెలివి లేదు. అందుకనే అవి తమకు ఎంత అవసరమో అంత చేసి ఆగిపోతాయి. ఓన్లీ శరీర భావాలే ఉన్నాయి వాటికి. మనిషికి అలా కాదు, జ్ఞానాన్ని జంతు స్వభావానికి వాడుకుంటాడు. జ్ఞానం ఉందిగా, దాన్ని తెచ్చి ఇప్పుడు శరీరానికి కలుపు వాడుకుంటున్నారు. అందుకని ఇన్ని చేస్తున్నారు. అలాగే అదే జ్ఞానాన్ని మంచికి వాడుకోవాలి. నిన్ను నువ్వే నిలబెట్టుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే అంతే. నువ్వు అనంత ఆత్మస్వరూపుడివి, నువ్వు అనంత ఆత్మస్వరూపురాలివి. ఏంటి? శక్తిపరంగా. కానీ శరీరము, మనసులు ఇంకా వెంటే అలాగే ఉంటాయి. ఎంతో మంది మహాత్ములు ఉన్నాయి. ఎన్ని ఉదాహరణలు చెప్పను. మనుషులు కాదు, మహాత్ములు ఉన్నాయి. వాళ్ళు పడిన బాధలు ఉన్నాయి, వాళ్ళని పెట్టిన కష్టాలు ఉన్నాయి. అంటే రామకృష్ణ పరమహంస, శారదామాత కలిసి ఉండేవారు. ఆయన భార్య ఆవిడ. కానీ ఆయన తన భార్యను జగన్మాతలా చూసేవారు. ఆవిడ వేరే చోట ఉండేవాళ్ళు. స్త్రీ భక్తులు, స్త్రీ శిష్యులంతా ఆవిడ దగ్గర ఉండేవాళ్ళు. పురుషులంతా రామకృష్ణ పరమహంస దగ్గర ఉండేవాళ్ళు. వీరు వేరే వేరే చోట్ల ఉండేవాళ్ళు. దగ్గరే పక్కన వేరే చోట్ల ఉండేవాళ్ళు. శారదామాత భోజనాలు అవి తీసుకొని ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. వంటలన్నీ ఆవిడే ఉండేవారు. ఒక సందర్భంలో ఆయన ఒక వ్యక్తితో, అంటే అక్కడ వచ్చి భక్తుల్లా కూర్చొని, శిష్యుల్లా కూర్చొని ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో అతను శారదామాత వైపు అసభ్యంగా చూడటమో, ప్రవర్తించటమో గమనించిన ఆయన, అంటే వాళ్ళకి చూడండి, ఆ మహాత్ములకు కూడా చూడండి, దైవావతారులు. ఆయన ఏమన్నారు తెలుసా అతనితో? నాయనా, ఆవిడ
అపర కాళీ స్వరూపము. ఆవిడికి ఆగ్రహం వచ్చిందంటే నిన్ను రక్షించడం నా వల్ల కాదు, నీ దృష్టి మార్చుకో అని చెప్పారు. అక్కడ కూడా ఎదవలు ఉంటారు, వాళ్ళ ఎదవ బుద్ధులే పనిచేస్తాయి. అలాంటప్పటికి మామూలు మన జీవితాల్లో ఏముంటుంది అసలు? ఇలాగే ఉంటారు మనుషులు. నిప్పు కాలుతుంది, నీళ్లు స్వభావం మారదు, తేజస్సు వెలుగు స్వభావం మారదు, వస్తువుల స్వభావాలు మారవు, గుణాలు మారవు, అవి అలాగే ఉంటాయి. వాటిని అలాగే వినియోగించుకోవాలి. మనకి ఎప్పుడు ఎంత కావాలో అలాగే వినియోగించుకోవాలి. గుణమార్పు ఉండదు వస్తువుల్లో, విషయాలు. అలాగే మనుషులంతే. ఏదైనా వస్తువులు, విషయాలు, పదార్థాలు, మనుషులు, ఆ గుణ స్వభావం ఏదుందో అది మారదు. మనుషులు జ్ఞానంతో తమ గుణాన్ని మార్చుకోవచ్చు. అది ఒక ఆత్మజ్ఞాన మార్గం, అదే ఆధ్యాత్మిక చదువు. అంటే వ్యక్తిగతంగా నన్ను నేను మార్చుకునే అవకాశం ఒక్కటే సృష్టించింది తప్ప ఎదుట వాళ్ళని మార్చే అవకాశం ఇవ్వలేదు. అయితే కొద్దిగా దగ్గర సంబంధాలు కాబట్టి కుటుంబ సంబంధ బాంధవ్యాలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి చెప్పి చూడొచ్చు, మీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, మీ స్వభావంతో బాధపడుతున్నారు, నేను ఇలా మానసిక బాధకు లోనవుతున్నాను, కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకండి అంటే కొంతమంది వినేవాళ్ళు ఉండి విని మారేవాళ్ళు ఉంటారు. మరి మనోళ్ళు అలాంటి వాళ్ళు మనకు తెలియదు. అయితే నేను మౌనం పెట్టుకోవడానికి ముందు కొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నాను, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నేను బాధకు లోనవుతున్నాను, నన్ను బాధ పెట్టకండి అని నేను చెప్పి చూశాను. ఎన్నోసార్లు చెప్పి చూశాను. నా భార్య పిల్లలు ఉన్నారు, నా ఆరోగ్యం పాడైపోతుంది, మనసు పాడైపోతుంది, సైకలాజికల్గా దెబ్బతింటున్నాను అని బోల్డ్సార్లు చెప్పి చూశాను. కానీ వాళ్ళు మారలేదు. అలానే నేను తక్కువ టైం కాదు, 20-25 ఏళ్ళు పైన భరించాను. తర్వాత జీవితకాలం మౌనం అని అన్నీ వదులుకొని పెట్టుకున్నాను. డబ్బును వదిలేసాను, అన్నీ వదులుకున్నాను. తప్పదు అది. మరి మారినప్పుడు ఇంకేం చేస్తాం? బతికుండాలిగా, అసలు బుర్రపాడైపోకుండా ఉండాలిగా. అందుకని ఏంటి, ఇప్పుడు వాళ్ళని వదిలేసే పరిస్థితి, బాధ్యతలు కాదు కాబట్టి, నా అవసరం వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళకి నేనంటే చులకన కాబట్టి, నాతో అసలు వాళ్ళకి ఏ పని లేదు కాబట్టి, అందుకే ఇప్పుడు నాతో ఏ పని లేదు కాబట్టి, నాతో అవసరం లేదు కాబట్టి, అసలు నేనంటే చులకన కాబట్టి, నేను మౌనం పెట్టుకొని 4 ఏళ్ళు, 4వ సంవత్సరం వచ్చినా వాళ్ళు నా మొహం చూడలేదు, నా జోలికి రాలేదు, నా పేరు ఎత్తలేదు, నా గురించి అవసరం అయితే చెడ్డగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అవసరం ఉంటే అలా ఉండరుగా. అదే నిరూపిస్తుంది కాలమే. నేను హాయిగా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు నన్ను టచ్ చేయకుండా ఉంటే చాలు నాకు. ఎందుకంటే నేను కావాలని నిర్ణయించుకు వదిలేసాను, ఇంకేళ్ళని భరించలేం మనం. ఇలా ఉంటాయి. అయితే కుటుంబ సంబంధంలో ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు అన్నప్పుడు ఎలా వదిలేస్తావు? పిల్లల్ని సెటిల్ చేసి వదిలేయాలి. తప్పు రైట్ మరితంగా దారి లేదు. ఏదో వాళ్ళని దారి చేస్తే వాళ్ళ దారి వాళ్ళే వెళ్ళిపోతారు. అసలు అంత ఇబ్బంది మా పిల్లలు ఏం కలిగించరు. ఇప్పుడు భార్య, భర్త అంటే నిజంగా మా భార్యతో అంత ఇబ్బంది ఏమి ఉండదు. విషయానికి చెబుతున్నాను, చిన్న ఇవి ఒకటి ఉంటాయి, కానీ అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకని మేము అందరం నిర్ణయించుకొని, మేము ఆల్రెడీ మౌనానికి వచ్చే ముందు అందరం మాట్లాడుకొని ఈ మౌనం పెట్టుకుందాం అన్నప్పుడు అందరితో, కుటుంబ సభ్యులతో చర్చించుకునే మౌనం పెట్టుకున్నాం. మొత్తం అందరినీ వదిలేశానంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి. నాది ఎందుకు చెబుతాండి? నా గొప్ప కాదు, అసలు సమస్య లేదు, మనిషి లేడు. అసలు సమస్య ఇప్పటికే ఉంది మా ఇంట్లో, అది చెప్పటం భావ్యం కాదని చెప్పట్లేదు. ఇంకా సమస్యలు ఉన్నాయి. అలా సమస్య ఉంటుంది. అయితే సమస్య కాదు నాకు ఇప్పుడు. ఎందుకని అంటే ఇది ఇలాగే ఉంటుంది అనే విషయం నాకు బాగా అర్థమైంది. దాన్నే మీతో రోజు పంచుకుంటున్నా. భౌతిక జీవితంలో విషయాలు ఎవరో సమస్యలు ఎదిగితే మీకు ఊరికనే వాళ్ళు చెప్పాను తప్ప, భౌతికము ఆధ్యాత్మికము వేరు కాదు. ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టులోకి మీరు వెళ్ళినాక మీరు శరీరాన్ని, మనసుని దాటి మీ ప్రాణశక్తికి వచ్చారు. అదే ఆత్మజ్ఞానము. జ్ఞానం అంటే మీ జ్ఞానంలోకి వచ్చారు అంటేనే, జ్ఞానంతో ఆలోచిస్తున్నారంటేనే ఆ సబ్జెక్టే శరీరానికి, మనసుకి పైది. అదేం చెప్తుంది? ఇది ఇలాగే ఉంటుంది. మనసు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, శరీరం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇలాగే పనిచేస్తారు అందరూ. మనుషులందరూ ఇలాగే ఉంటారు. ఒకసారి మంచుకుంటారు, ఒకసారి చెడ్డుకుంటారు. కాబట్టి నీ మనసుని, నీ శరీరాన్ని నువ్వు రక్షించుకో జాగ్రత్తగా. అది నీ బాధ్యత. శరీరం నీది. నిద్ర పట్టింది నీకు, బాధపడుతుంది నువ్వు, డిప్రెషన్ నీకు. వాళ్ళు బాగానే ఉన్నారుగా, నువ్వెందుకు బాగానే ఉండి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వెందుకు ఇబ్బందికి లోనవుతున్నావు? అంటే నువ్వు వాళ్ళని బొట్టుగా ఎలాడుతున్నావు మానసికంగా. కాదు, బాధ్యతలు చెయ్యి, మానసికంగా వెళ్ళడు బాగా. అవి ఎప్పటికి ఇంకా అలా ఉంటుంది అంతే.
మానసికంగా నీ మీద నువ్వు నిలబడి, అదే ఆ జ్ఞానము. నిన్ను ఎవరిని వదిలేయమంటే అసలు వదలాల్సిన అవసరం లేదు. నొప్పు కాలుతుంది తెలుసు మనకి, కాబట్టి దాన్ని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకో, కాల్చుకోబాక. తర్వాత నొప్పిని వదిలే. రోజు స్టవ్లు పెట్టి వండుకోవాలిగా. ప్రమాదాలు రోజు తెచ్చుకోమే, మనం ఏమి కాల్చుకోమే. అలానే నొప్పు వాడుతూనే ఉంటామే. దాన్ని ఎలా వాడాలి? అలాగే రోజు పదార్థాలు, గుణాలు ఉన్న పదార్థాలన్నీ ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ వాడుతూనే ఉంటామే. ఎంత వాడాలో అంత వాడతాం, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడతాం. కానీ ఇక్కడ మనసుతో మోసేస్తున్నాం అన్నీ. మనసుతో మోయకుండా ఉండటం నేర్చుకో. అది కారం, దాన్ని ఎంత వేయాలో అంత వేసుకో. ఆ కారాన్ని ఇంక వాడబాక, దాని జోలికి వెళ్ళబాక. అది కారం అని తెలిసినప్పుడు దాంతో ఎలా ఉండాలో తెలుసుకో. అలా భర్త అయినంతే, భార్య అయినంతే, ఎవరైనా అంతే. వాళ్ళు నన్ను ప్రేమించాలి, వాళ్ళు నాకేదో ఓదార్పు ఇవ్వాలి, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి, వాళ్ళు నన్ను గ్రహించాలి, వాళ్ళు నన్ను గ్రహించి నాతో మంచిగా ఉండాలని నువ్వు ఎవరిని కోరుకున్నా డిప్రెషన్కి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? వాళ్ళు వాళ్ళ కోసం బతుకుతున్నారు. ఒక భర్త భార్యను తెచ్చుకుంది తన సుఖం కోసం, ఒక భార్య భర్తను తెచ్చుకుంది తన సుఖం కోసం, తన తోడు కోసం. భార్యాభర్తలు ఇద్దరూ పిల్లలను కందే వాళ్ళ సుఖాల కోసం. ఏ సంబంధ బాంధవ్యాలు ప్రపంచంలో బతుకుతున్నా వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు. ప్రతి ఇండివిజువల్ మనిషి తన కోసం తానే బతుకుతున్నాడు. తన కోసం తాను బ్రతికే ఏర్పాటులో కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. జంతువుల కంటే భిన్నంగా వచ్చే విషయం మర్చిపోబాకండి. అందుకని మనసులో మోయబాకండి దేన్ని. అలానే చక్కగా బాధ్యతలను చక్కగా చేసుకోండి, కుటుంబ జీవితం చక్కగా చేసుకోండి. వీళ్ళు ఎలాగే ఉంటారు, మీరు మంచిగా ఉండండి. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు హాయిగా తీసుకోండి, వాళ్ళు చెడ్డగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగే ఉంటారు అనేది తీసుకోండి. నొప్పు కాలుతుంది, కారం ఘాటుగా ఉంటుంది, ఎంత వాడాలో అంతే వాడాలి దాన్ని. కాబట్టి ఇది ఇలాగే ఉంటుందని తెలిసినప్పుడు దుఃఖమే ఉంటుంది. ఇంకా అందులో ఇది ఇలాగే ఉంటుందనేదే జ్ఞానం. అసలు జ్ఞానం అంటే ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది, నేనేం మార్చలేను. మనం ఏంటంటే మార్పు కోరుకుంటున్నాం. నా తండ్రి నన్ను ప్రేమించాలి, చక్కగా చూడాలి, ఎందుకు నేను కొడుకును కదా. నా తల్లి నన్ను ప్రేమించాలి, ఇదేంటి నా తల్లిదండ్రులే నన్ను చులకనగా చూడటం ఏంటి, లేదా నా పిల్లలే నన్ను అన్యాయం చేయటం ఏంటి, లేదా నా భర్తే నన్ను సరిగ్గా పట్టించుకోకపోవటం ఏంటి, లేదా నా భార్య నన్ను ఇలా చులకన చేయటం ఏంటి. ఇలా అన్నీ ఉన్నాయి, అన్ని సంబంధ బాంధవ్యాలు. ఎదుటి వాళ్ళ నుంచి కోరుకోవటం, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడిపోవటం, ఎదుటి వాళ్ళు నన్ను సరిగ్గా చూడటం లేదని మనం అది మనసులో మోసుకు తిరగటం. ఆ మూటను దింపేయండి, మనసులో మోసుకు తిరగకండి, వ్యావహారికంగా స్పందించండి అంతే. అది ఎప్పుడు వస్తుంది? జ్ఞానం తెలిస్తే వస్తుంది. ఇది ఇలాగే ఉంటుంది జ్ఞానం అంతే, మీరు మార్చలేరు. గుణమార్పు లేదు. పదార్థాల గుణమార్పు కుదురుతుంది అసలు? పదార్థాలు అన్నీ ఉన్నాయండి, గుణమార్పు చేయగలమా వాటికి? పచ్చిమిరపకాయకి, అల్లానికి, ఉల్లిపాయకి, కూరగాయలకి, అనేక రకాల ఆహార పదార్థాలకి దేని గుణం దానికి ఉంది. అలాగే మనుషులకు కూడా గుణాలు ఉన్నాయి. పదార్థాలకి గుణమార్పు ఎలా కుదరదో దాన్ని వాడుకోవడం తప్ప మనుషులకు కూడా గుణమార్పు కుదరదు. అంటే మనం చేయలేం. గుణమార్పు ఒకచోట చేయొచ్చు మనిషికి, నిన్ను నువ్వు చేసుకోవచ్చు, నీ గుణాలను నువ్వు మార్చుకోవచ్చు అని చెప్పేది ఏకైక ఆధ్యాత్మికత. అది ఒకటే. ఎదుటివాడి గుణాన్ని, ఎదుటివారి గుణాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. దీన్ని ఫిక్స్ అయిపోండి అంతే. ఇప్పుడు ఈ భార్యాభర్తలు అనేది అన్ని బంధాల్లో ఉంది. అది మనకు చూపించడానికే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. దక్ష యజ్ఞం జరిగింది. శివుణ్ణి అవమానించడానికి పార్వతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు ఒక యజ్ఞం పెట్టాడు, ఒక పెద్ద యాగం పెట్టాడు, నిరీశ్వర యాగము అని. అంటే ఈశ్వరుణ్ణి పిలవకుండా ప్రపంచంలో ఉన్న దేవతలందరినీ పిలిచాడు. ఈశ్వరుడిని ఒక్కడినే, శివుడిని ఒక్కడినే పిలవను అని. ఎందుకని? ఆయన్ని అవమానించాలని. దానికి అవమానించడానికి కారణం ఏంటంటే ఏదో పెద్ద సభ జరిగినప్పుడు దేవతలందరూ ఉన్నారు, దక్షుడు వస్తే పెద్ద ఆయన వచ్చాడని అందరూ లేచి నుంచున్నారు. శివభగవానుడు లేచి నుంచోలేదట. నేను వస్తే లేచి నుంచోడా, మిగిలిన వాళ్ళందరూ లేచి నుంచున్నాడు, పైగా నా అల్లుడయ్యుండి నన్ను అంత చులకనగా చూస్తాడా అని ఆయన లోపల అహంకారం పెట్టుకొని ఈయన అంతు ఏంటో చూస్తానని, అంటే ఆయన్ని అవమానిస్తానని నిరీశ్వర యాగం చేశాడు. నిరీశ్వర అంటే ఈశ్వరుడు లేని యాగం. మొత్తం అందరినీ పిలిచాడు, ప్రపంచంలో అందరినీ, ఒక్క శివుణ్ణి తప్ప. ఆ విషయం శివభగవానుడికి తెలుసు. ఆయన శివభగవానుడు లేవకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన చక్కగా చెప్పాడు ఆ విషయాన్ని. అసలు నేను అనంత ఆత్మ ఎరుకలో భావంలో ఉన్నాను, నేను ఆయన గుర్తిస్తే లేచేవాడిని, ఆయన అగౌరవపరిచి కాదు. నేను అసలు ఇక్కడ ఉన్న సభా శరీర భావంలో లేను నేను. అందుకని దక్షుడు వస్తున్నాడు, ఆ ధ్యాస లేదు నాకు, అనంత ఆత్మస్థితిలో లీనమై ఉన్నాను, అందువలన లేవలేకపోయాను, నాకు తెలియలేదు అని చెప్పాడు ఆయన.
కానీ దాన్ని ఆయన అలా తీసుకోలే. సరే అందరూ వెళ్తున్నారు, ఈ విషయం పార్వతీదేవికి తెలిసింది. అదేంటి మన పిలవకపోవడం ఏంటి, నా సొంత తండ్రే కదా, నేను వెళ్తానన్నా. శివభగవానుడిని అడిగింది. అప్పుడు ఆయన విషయం చెప్పాడు, జరిగింది ఇది, నన్ను పిలవకూడదని అవమానించాలని ఆయన కావాలని ఆ యాగం పెట్టాడు మీ నాన్న. అది నిరేశ్వర యాగము, కావాలని అవమానించడానికి పెట్టాడు కనుక ఇప్పుడు నువ్వు వెళ్తే నిన్ను కూడా అవమానిస్తాడు. నిన్ను అవమానిస్తే నేను లేకపోతే నన్ను అవమానించినట్టుగా భావించుకుంటాడు, వెళ్ళకని చెప్పారు ఆయన. అయినా నిన్ను పిలవలేదు కదా అని, కూతుర్ని కూడా పిలవలేదు, కావాలనే అవమానించాలనే ఆయన పెట్టింది. అంటే లేదు లేదు మా తండ్రి ఇంటికి నేను వెళ్తానికి నాకు హక్కు ఉంది, నేను కూతుర్ని భర్త చెబుతున్నా కూడా ఆమె వినకుండా వెళ్ళింది. సరే నువ్వు వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నీకు అవమానమే జరుగుతుంది అని చెప్పారు ఆయన. ఎవరు? శివభగవానుడు. ఇది చూడండి, మన కుటుంబ జీవితం లాగా లేదు ఇది. ఎందుకు రాశారు ఇవన్నీ, మనకెందుకు చూపించారు ఇవన్నీ? ఈ కథలు దైవ కథలుగా ఎందుకు చెప్పారు? మనకి ఇలాగే ఉంటాయి జీవితాలని, అంతే తప్ప దేవుళ్ళు తక్కువని కాదు. జీవితాలు ఇలా ఉంటాయని మానవులకు అర్థం అవటానికి మహాత్ములు దేవుళ్లతో పోల్చి చెప్పారు. దేవుళ్ళకే తప్పలేదు, మీరెంత అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. పార్వతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది, తండ్రి అవమానించాడు, శివుడిని నిందించాడు, శివభగవానుడిని నిందించాడు. అంటే ఆవిడ భర్తని, నువ్వు నా భర్తని నిందిస్తావా, ఇంకా నా భర్తని నిందలు విన్న తర్వాత కూడా నేను ఇక్కడ ఈ శరీరంతో బ్రతికి ఉన్నాను అంటే కరెక్ట్ కాదని ఆవిడ అక్కడ ఉన్నటువంటి అగ్నిగుండంలో దూకేసి తన దేహాన్ని త్యాగం చేసేసింది. అంటే శరీరం వదిలేసింది మామూలుగా చెబితే, మానవ భాషలో చెప్పుకుంటే. ఇప్పుడు ఎంత జరిగింది అక్కడ? ఆ విషయం శివుడికి తెలిసి శివుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చి రుద్ర గణాలని సృష్టించి పంపించాడు ఆయన. మొత్తం ఆ యాగంలో పాల్గొన్న వాళ్ళందరినీ చితక్కొట్టేశారు వాళ్ళు. ఎంత గొడవ జరిగింది చూడండి. అక్కడ మనుషుల్లో లేదు అది, మానవ కుటుంబాల్లో మన దగ్గర జరిగినట్టు లేదు అది. దక్షయజ్ఞం అంటారు. అంటే ఇది ఎందుకు రాశారంటే ఇది ఇలాగే ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి, ఆ గొడవలకు వెళ్ళబాకండి, మీ మనసును మీరు నిగ్రహించుకోండి. మనుషుల స్వభావాలు ఇలా ఉంటాయని తెలిసినప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అది దగ్గర సంబంధ బాంధవ్యాలు అయినప్పుడు, ఇప్పుడు పార్వతీదేవిని వద్దన్నారు ఆయన. లేదు మా నాన్న అంటే పాప ఆయనకి ఎదురు చెప్పాలని కాదు, తండ్రి మీద ఉన్న ప్రేమ చచ్చ ఆయన ఎందుకు అవమానిస్తాడు అనుకుంటుంది. ఆ ప్రేమతో వెళ్ళింది ఆమె. ఎంత విపత్తు జరిగిపోయింది. ఆమె శరీరమే వదిలేసింది, రుద్రగణాలు వచ్చినాయి, శివగణాలన్నీ అందరినీ తుక్కు రేక్కొట్టేశారు. అసలు అందులో పాల్గొన్న వాళ్ళని కూడా కొట్టేశారు అందరినీ. అంత కోపం వచ్చింది. అప్పుడే శివుడు రుద్రుడు అని పిలువబడతాడు. కోపంలో శివుడే రుద్రుడు, శాంతంగా ఉన్నప్పుడు ఆ రుద్రుడే శివుడు. అంటే విషయం చెబుతున్నా, ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇలాగే ఉంటుంది అంటే మరి ఏంటంటే ఏమీ లేదు, మీరు దాన్ని మోసుకు తిరుగుతున్నారు. ఇప్పుడు నిప్పు కాలుతుంది అట్టాగు, నిప్పు కాలుతుంది అట్టాగని మనసులో మోసుకు తిరుగుతున్నాం మనం కాదు, మనం వాళ్ళ నుంచి ఆశిస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు దుఃఖము, మనకు నిద్ర పట్టకపోవటము, మనకు భయము, బాధ, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఆశలో పడదు. వాళ్ళు నాతో ప్రేమగా ఉండాలనో, మంచిగా ఉండాలనో, హాయిగా ఉండాలనో, అందరూ నన్ను మెచ్చుకోవాలనో, అందరూ నాతో సఖ్యతగా ఉండాలనో ఏదో ఒకటి ఆశింపు ఎవరిస్తారండి? అందరూ మనుషులే, అందరుగా వాళ్ళు అవి కోరుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ఇస్తే తీసుకోండి, ఒక్కోసారి దొరుకుతాయి, ఒక్కోసారి దొరకవు. దొరకనప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అని నీ మనసుని నువ్వు సరిపెట్టుకోవడమే ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఎవరి మనసుని వాళ్ళు, ఎవరి గుణాన్ని వాళ్ళు, ఎవరి అంతఃకరణని వాళ్ళు, ఎవరి అంతరంగాన్ని వాళ్ళు గమనించుకొని దాన్ని సరైనటువంటి విధానంలో పెట్టుకునే అవకాశం ఎవరికి వారికి మాత్రమే సృష్టించింది. అది తెలియజేసేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే దేవుడు, మతము, భక్తి మార్గాలు, ప్రచారాలు ఇది కాదు. అవన్నీ వేరు. దాన్ని భక్తి అనో ఇంకా రకరకాలుగా పిలుచుకోవచ్చు. ఆధ్యాత్మికత అంటే నీ అంతరంగం, ఒక్క వ్యక్తికి సంబంధించింది. ప్రతి వ్యక్తికి ఎవరికాళ్ళకి సంబంధించింది. నీ అంతరంగాన్ని నువ్వు చూసుకోవచ్చు, నీ అంతరంగాన్ని నువ్వు సరి చేసుకోవచ్చు, కానీ ప్రయత్నించాలి. అయితే ఎంత చేసుకున్నా శరీరం ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. సీతమ్మ తల్లిని అంత యుద్ధమైనాక తిరిగి తీసుకొచ్చారు రాములు వారు. చక్కగా సాగుతుంది, కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంది. అంత బ్రహ్మాండంగా ఉండి చక్కగా సాగుతున్న టైంలో ఆవిడ గర్భవతి కూడా అయింది. ఆ సమయంలో ఎవరో ఒక అతను తాగి వాగాడు, ఏదో నిందాపూర్వకంగా మాట్లాడాడు శ్రీరామచంద్రుడి గురించి, సీతమ్మ తల్లి గురించి.
ఆ వాక్కు కోసం ఆయన రాజుగా రాజధర్మాన్ని పాటించాలి, నేను నా ప్రజలు నన్ను ఆదర్శంగా తీసుకుంటారని మళ్ళీ సీతమ్మ తల్లిని వదిలేశారు. కష్టాలు ఆ వదలవు మనుషుల్ని. అలాని పాపం సీతమ్మ తల్లికి ఏమైనా తెలుసా అంటే అన్యం పుణ్యం ఏం తెలియదు. గర్భవతి ఆమె తీసుకెళ్లి వాల్మీకి ఆశ్రమంలో, అంటే అక్కడ క్షేమకరమైన వాతావరణంలో వదిలేసి రమ్మని చెప్పారు. లక్ష్మణుడు వెళ్ళి వదిలేసి వచ్చాడు. అంటే ఏంటి, తన బిడ్డలు కూడా ఆయన దగ్గర పుట్టలేదు, ఆయన దగ్గర పెరగలేదు, వాల్మీకి మహర్షి దగ్గర పుట్టారు. సీతమ్మ తల్లిని ఆయనే చూసి అక్కడే కాన్పులయ్యి వాళ్ళే పెంచి పెద్ద చేశారు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే వరకు కూడా ఆయనకి బిడ్డలు ఎవరో కూడా తెలియదు. తర్వాత ఏదో సందర్భం వచ్చింది, బిడ్డలు తెలిసింది. ఆ బిడ్డలను అప్పగించేసి సీతమ్మ తల్లి ఇంకా రాముల వారితో కలవల, తన తల్లి భూదేవిని పిలిచి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, శరీరం వదిలేసింది. మరి ఇందులో ఏమన్నా జరిగింది ఉందా అంటే పరిస్థితులు అంతే. సీతమ్మ తల్లి ప్రకారం మరి రాముల వారు పంపించేయటం ఆ స్థితిలో ఎంత దారుణమైన విషయం అది, ఆవిడ వరకు. కానీ ఆయన రాజుగా ఆయన చేసిన ధర్మం. అన్నిటికీ మళ్ళీ అన్నీ అక్కడ విధానాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. కానీ ఇది మానవులుగా మనం అప్లై చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఏంటి మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఇంతే, జీవితం ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. నీ మనసుని నువ్వే నిగ్రహించుకోవాలి. సీతమ్మ తల్లి ఆ బిడ్డల్ని తన తండ్రికి అప్పచెప్పాలన్న బాధ్యతతో వాళ్ళని కని జాగ్రత్తగా పెంచింది. అంటే వాళ్ళ తండ్రికి అప్పచెప్పేసింది. ఇంకా ఆవిడ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది, పిల్లల్ని, తండ్రిని, అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకని, తన మనసును ఒక స్థిరం చేసుకొని ఆవిడ తన బాధ్యత పూర్తి చేసి అవతారం చాలించేసింది. అదే మనుషులుగా మనమేనంతే. ఇక్కడ చాలించేయటమని కాదు, మృత్యు వస్తుంది మనకి. అప్పటి వరకు మనల్ని మనం నిలబెట్టుకోవాలంతే, ఎవరినాళ్ళు నిలబెట్టుకోవాలి. అందుకే ఈ పురాణాలు, ఈ దైవ చరిత్రలు, ఈ కథలు మనకు ఎందుకు వినిపించారంటే, మానవ రూపం ధరించినప్పుడు, శరీరం ధరించినప్పుడు దేవుళ్ళైనా దేవతలైనా ఎవరి కుటుంబాలైనా ఎవరైనా ఇది ఇలాగే ఉంటుంది. శరీర భావం, మనోభావం ఇది ఇలాగే ఉంటుంది. ఒక జ్ఞానభావంలోకి వెళ్ళి నిన్ను నువ్వే నిలబెట్టుకోవాలి. నీ అంతరంగంలో నువ్వు నిన్ను నిలబెట్టుకోవటమే ఆధ్యాత్మికత. ఎదుట వాళ్ళని మార్చటం, ఎదుట వాళ్ళని మనం గుణమార్పులు తీసుకురావటం, ఎదుట వాళ్ళ అంతరంగంలోకి ప్రవేశించి ఏదో చేయగలగటం అసలు సృష్టి అవకాశం ఇవ్వలేదు. ఆ ఫెసిలిటీ ఎవరికి ఇవ్వలేదు. నువ్వు నీకు తెలిసేలా, నేను నాకు తెలిసేలా, నా అంతరంగం నాకు అర్థమయ్యేలా, నీ అంతరంగం నీకు అర్థమయ్యేలా, నువ్వు సాధన చేసి ప్రయత్నించుకొని నీ అంతరంగంలో నువ్వు మార్పు తెచ్చుకునేలా, నేను సాధన చేసి ప్రయత్నించుకొని నా అంతరంగంలో నేను మార్పు తెచ్చుకునేలా సృష్టి అవకాశం కల్పించింది తప్ప మిగిలిన అవకాశాలు సృష్టి ఇవ్వలేదు. శరీరము, మనస్సుల జీవితము ఇది ఇలాగే ఉంటుంది. సంసార జీవితము, కుటుంబ జీవితం, శరీరం ఉన్నంత వరకు ఇది సంసారమే. శరీరం ఉన్నంత వరకు మనసు అలాగే ఉంటుంది, ఇది సంసారమే. దీన్ని జ్ఞానంతో చక్కదిద్దుకోవాలి, అది ఆధ్యాత్మికత. కాబట్టి ఇది ఇలాగే సాగుతుంది. అందుకని మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి, మీకు మీరే గురువు అవ్వండి, మీకు మీరే ధైర్యం చెప్పుకోండి, మీకు మీ మనస్సుని మీరు స్థిరపరుచుకోండి. ఇది ఇలాగే ఉంటుంది అని తెలుసుకుంటే మీరు చక్కగా నిలబడగలుగుతారు. కాదు, మీరు మనుషులు మారాలనుకుంటున్నారు. అయ్యో నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి, నా తండ్రి నాకు అనుకూలంగా ఉండాలి, నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి, మీరు అనుకూలతలు కోరుకుంటున్నారు. లేదు, నొప్పి ఎప్పుడు కాలుతుంది, మనకు అనుకూలంగా ఉండదు. అయితే కాలే నిప్పుని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలి మీకు తెలిసి ఉండాలి. కారం ఎప్పుడు అలాగే ఉంటుంది, దాని గుణం మారదు. ఉప్పు ఎప్పుడు అలాగే ఉంటుంది, దాని గుణం మారదు. పులుపు ఎప్పుడు అలాగే ఉంటుంది, దాని గుణం మారదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. మీకు ఎప్పుడు ఏది అవసరం అంత వాడుకోవాలి. అలాగే మనుషుల గుణాలు ఇలాగే ఉంటాయి. మొత్తంగా వాళ్ళు ఎవరు మారలేరు. ఎంత ఉపయోగమో అంత ఉపయోగించుకొని ఎలా ఉంటారో అలా ఉండి, తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు అది గుణం, నొప్పుతో ఎలా ఉంటామో అలా ఉండాలి. అంతే, నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి. ఒక్క మనిషి కాదు, మీ భర్తని కాదు, ఎవరైనా ప్రపంచంలో ఇంత పూర్తిగా ఎవరో ఇంకొకళ్ళకి అనుకూలంగా ఉండటం కుదరదు. మీరు ఉండలేరు, వాళ్ళు ఉండలేరు, నేను ఉండలేను, నా ఎదుటోళ్ళు ఉండలేరు. అందుకని మంచిగా ఉన్నంతసేపు హాయిగా సాగనివ్వండి. అది ఉండలేని చెడులోకి ప్రవేశించినప్పుడు మనం నిలబెట్టుకుందాం, మన మీద మనం నిలబడదాం, మన మనసును స్థిరపరుచుకుందాం. అదే ఆధ్యాత్మికత, అదే అసలు మొదటి మెట్టు. జీవితంలో అలా జీవించాలి. ఆ తర్వాత ఆత్మజ్ఞానం అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు జీవితంలో నిలబడటం నేర్చుకోవాలి. అంతే తప్ప శాశ్వత సుఖాలు, శాశ్వత దుఃఖాలు ఏవి ఉండవు. ఇక్కడ సుఖ దుఃఖాలు వచ్చిపోతూ ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకో, బాధ వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకో, అశాంతి వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకో.
ఎందుకని అంటే ఇది ఇలాగే ఉంటుంది. అది దేవతలు దేవుళ్ళకి సైతం అలాగే ఉంది. ఇలాంటి ఉదాహరణలు మీకు ఎన్నో చెప్పగలను, ఊరికనే మీకు అర్థం అవడానికి టచ్ చేసి వదిలేశాను. దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు వాళ్ళ ఉదాహరణలే మీకు కోకొల్లలు చెప్పగలను. ఉన్నాయి అవన్నీ, మనం వాటిని గమనించట్లేదు. ఇది ఇలాగే ఉంటుంది కనుక మనమే మన లోపల స్థిరంగా ఉంచుకోవాలి. చెల్లించిపోకూడదు. బాహ్యంలో చక్కగా అన్నీ చేయండి, మీ బాధ్యతలన్నీ ధర్మంగా చేయండి, మీరేం చేయాలో అవన్నీ చేయండి, చక్కగా ఉండండి. మీకు ఈ ఉపన్యాసాలు చెబుతున్న నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయండి. శారీరక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సర్వ సమస్యలు ఒక మనిషికి ఏముంటాయి అన్నీ ఉన్నాయి. నాకే కాదు, ఇలా శరీరంతో ఉన్న అందరికీ ఇవన్నీ ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. ఎవరికి ఉండవని అస్సలు అనుకోకుండా నమ్మకండి. కాబట్టి ఆ ఉంటవనే మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అది నిజమని నమ్ముతారో, ఇది ఇలాగే ఉంటుంది ఎవరికైనా అనుకుంటారో, అప్పుడు మీరు ఉండగలుగుతారు. ఎవరో శాంతిగా ఉన్నారు, నేను లేను, ఏ దేవుడో వరం ఇస్తే నేను ఉంటాను, ఏ గురువో వరం ఇస్తే నేను ఉంటాను అని అనుకున్నప్పుడల్లా మీరు అవన్నిటి కోసం ట్రై చేస్తారు. దానికే తాళ్ళు, తాయెత్తులు, మహిమలు, మాయలని పరుగులు పెడతా ఉంటారు. అదేముండదు, ఇది ఇలాగే ఉంటుంది. పార్వతీదేవి సొంత తన తండ్రి, వాళ్ళంతా దేవతలు, దేవుళ్ళు, దైవాంశాలతో కథలు రాశారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం, సీతమ్మ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారని మనకు ఎందుకు చెప్పారు? వాళ్ళ బిడ్డలే ఆయన దగ్గర లేరు అసలు. మన కోసమే ఇది ఇలాగే ఉంటుంది అని తెలియటం కోసం. ఇలాగే ఉంటున్న దేంట్లో నిన్ను ఎలా ఉంచుకోవాలో నువ్వు నిర్ణయించుకొని నిన్ను శాంతిగా ఉంచుకో. మంచిగా వెళ్ళినప్పుడు అసలు ప్రాబ్లమే లేదుగా. అశాంతిలో శాంతిగా ఉంచుకోవడమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జీవనం. అప్పుడు కూడా మనం మంచిగానే ఉందాం. మనం శాంతిగా ఉంచుకొని మనం ఎప్పుడూ మంచిగా ఉండే ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఆ తర్వాత అదే ఆత్మజ్ఞానం దాకా తీసుకెళ్ళిపోద్ది. శరీరంతో ఇలాగే ఉంటుంది, మనసుతో ఇలాగే ఉంటుంది, సృష్టి ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. దేని గుణాలు మారవు, నీ గుణం మాత్రమే నువ్వు మార్చుకోగలవు. సృష్టి అవకాశం ఒక్కటే ఇచ్చింది. మళ్ళీ ఇంకోసారి చెబుతున్న చివరిగా ఇది ఇలాగే ఉంటుంది. లోపల ఫిక్స్ చేసుకొని నొప్పు కాలుతుంది కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి అంతే. ఆ సత్యం తెలిసి మనం నొప్పితో కాల్చుకోవట్లేదుగా, కానీ నొప్పును వాడుకుంటున్నాంగా మనుషులేనంతే. ఆలోచించి చూడండి. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, లేదా సరిపోలేదు, మీ మానసిక ధైర్యానికి సరిపోలేదు, మీ మానసిక స్థిరత్వానికి సరిపోలేదంటే మళ్ళీ మీకు కావలసిన విధంలో ప్రశ్నించండి. మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అందరం ఇలా నిలబడటమే కావాలి. మళ్ళీ మాట్లాడుకుందాం, చక్కగా చెప్పుకుందాం. కానీ ఇది ఇలాగే ఉంటుంది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను, అంటే ఈ శీర్షికలో నేను మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే మళ్ళీ ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు.